రండి, వినండి, రాకడకు సిద్ధపడండి. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ది ఇమ్మాన్యుయల్ బైబిల్ మిషన్, సర్కారు తోట, చిన్నాపురం, తపస్పుడి, షారోను ప్రార్థనా మందిరములు నిర్వహించు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, షారోను క్రీస్తు రక్షణ రాకడ సువార్త మహోత్సవములు. మహోన్నత దేవ సర్వాధికారి మీకు సోదరం, మీకు వందనాలు తండ్రి. సోదరం, థ్యాంక్ యూ లార్డ్. నా నామంలో ఏది అడిగినా ఇస్తాను సెలవిచ్చిన దేవుడు, వాక్కు మారద దేవుడు తండ్రి. మేము అందరూ భూమిలో అయ్యా తండ్రి ఏక మనసుతో ఏకాత్మతో అయ్యా తండ్రి మీ కృపాసన తండ్రికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సోదరం, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మీ వెలుగు, మీ ప్రసన్నం అయ్యా ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరూ అనుభవించాలని మేము అడుగుతున్నాం తండ్రి. సోదరం, థ్యాంక్ యూ లార్డ్. అయ్యా తండ్రి ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరూ ఎంటీగా తిరగకుండా తండ్రి మీ వాక్యం త్వరగా మేలు పొంది, మీ వాక్యం త్వరగా విడుదల పొంది, మీ వాక్యం త్వరగా అయ్యా తండ్రి సోదరం థ్యాంక్ యూ లార్డ్ నూతన శక్తి అభిషేకం పొంది తండ్రి. సోదరం, థ్యాంక్ యూ లార్డ్. ఈ ప్రాంత జనాలకి అందరికీ ఈ మీటింగ్ ఆశీర్వాదకరంగా మీరు మార్చబడి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఇదిలో డే అండ్ నైట్ పని చేస్తున్న మీ పిల్లల మీరు అయ్యా తండ్రి మీ వెలుగు కలిగిన అయ్యా మీ ప్రేమ కలిగిన మీ బలమైన చేతిలో వీఆర్ హ్యాండింగ్ ఓవర్. బ్లెస్ దెమ్ లార్డ్ అయ్యా. వాళ్ళు కూడా ఇంకా తండ్రి ఆశీర్వదించి మీ మహిమలో మీ సేవలో అయ్యా తండ్రి వాడుకోండి అయ్యా. చిన్నరావు పాస్టర్ గారి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీ సేవకులకి అయ్యా తండ్రి మంచి ఆరోగ్యం దీర్ఘాయుసు ఇచ్చి అయ్యా ప్రపంచంలో ఉన్న ప్రతి మూలలో మీ మహిమ కొరకు వాడుకోబడి మేము ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నూతన ఆకాశం అయ్యా ఈయన క్యాప్షన్తో అయ్యా ఏర్పడించుకునే ఈ కూడిక కొరకు మీకు సోదరం మీకు వందనాలు. ఇంకా తండ్రి సోదరం థ్యాంక్ యూ లార్డ్ అయ్యా మీకు సమీపంగా రావాలకి సోదరం ఈ మీటింగ్ ఏర్పడింది. అందుకే మీకు వేలాది వేల వందనాలు సోదరాలు తండ్రి. మీ కార్యాలు అయ్యా తండ్రి సోదరం విన్న వాళ్ళు మాత్రం కాకుండా అయ్యా తండ్రి మీ వెలుగైన మార్గంలో మేము నడుచుకోవాలకి అయ్యా మీకు అయ్యా నిజమైన సాక్షిగా మేము ఉండాలకి మేము అర్పణిస్తున్నాం. దయచేసి మమ్మల్ని అంగీకరించి అయ్యా మమ్మల్ని ముద్రించి పరిశుద్ధపరిచి నూతన యెరూషలేం, నూతన ఆకాశం, పరలోక రాజ్యం మేము అందరూ రావాలకి మాకు సహాయం చేయండి. సోదరం, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో స్తుతించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాలము కొంచెము, ఇక కాలము కొంచెమే, కాలము కొంచెము, ఇక కాలము కొంచెమే, అన్నిటి అంతము సమీపమాయెను, యేసు రాకడ ఆసన్నమాయెను, అన్నిటి అంతము సమీపమాయెను, యేసు రాకడ ఆసన్నమాయెను, పొందుమా జ్ఞానము, సేవించుమా యేసును, పొందుమా జ్ఞానము, సేవించుమా యేసును. కాలము కొంచెము, ఇక కాలము కొంచెమే, కాలము కొంచెము, ఇక కాలము కొంచెమే. చీకటి క్రమ్ముచున్నది, ఆకాశముపై కన్నులెత్తుము, పొగలు దృశ్యమవుచున్నది. క్రింది భూమిని చూడుము, కటిక చీకటి క్రమ్ముచున్నది, ఆకాశముపై కన్నులెత్తుము, పొగవలె అదృశ్యమవుచున్నది. బ్రతుకున చీకటి క్రమ్మక ముందే కఠిన బాధలు
పొందుమా జ్ఞానము సేవించుమా యేసును పొందుమా జ్ఞానము సేవించుమా యేసును కాలము కొంచెము ఇక కాలము కొంచెమే కాలము కొంచెము ఇక కాలము కొంచెమే రాజ్యము లేచెను జనము మీదికి జనము లేచెను అక్కడక్కడ కరువులు భూకంపములే కలుగుచుండగా రాజ్యము మీదికి రాజ్యము లేచెను జనము మీదికి జనము లేచెను అక్కడక్కడ కరువులు భూకంపములే కలుగుచుండగా తారలు నేలను రాలక ముందే తనువు శిథిలమై కూలక ముందే తారలు నేలను రాలక ముందే తనువు శిథిలమై కూలక ముందే పొందుమా జ్ఞానము సేవించుమా యేసును పొందుమా జ్ఞానము సేవించుమా యేసును కాలము కొంచెము ఇక కాలము కొంచెమే కాలము కొంచెము ఇక కాలము కొంచెమే అందరు చప్పట్లు కొడదాం. సూర్యచంద్రులలో సూచనలు భూమి మీద జనముల ఘోష సూర్యచంద్రులలో సూచనలు భూమి మీద జనముల ఘోష కడవరి కాలపు గురుతులు ఇవియే కలవర పడక చూచుకొనుమిక సూర్యచంద్రులలో సూచనలు భూమి మీద జనముల ఘోష కడవరి కాలపు గురుతులు ఇవియే కలవర పడక చూచుకొనుమిక అన్నీయు జరుగుట చూచునప్పుడు సమీపమాయే యేసు రాకడ అన్నీయు జరుగుట చూచునప్పుడు సమీపమాయే యేసు రాకడ పొందుమా జ్ఞానము సేవించుమా యేసును పొందుమా జ్ఞానము సేవించుమా యేసును కాలము కొంచెము ఇక కాలము కొంచెమే కాలము కొంచెము ఇక కాలము కొంచెమే అన్నిటి అంతము సమీపమాయెను యేసు రాకడ ఆసన్నమాయెను అన్నిటి అంతము సమీపమాయెను యేసు రాకడ ఆసన్నమాయెను పొందుమా జ్ఞానము సేవించుమా యేసును పొందుమా జ్ఞానము సేవించుమా యేసును
కొంచెము ఇక కాలము కొంచెమే కాలము కొంచెము ఇక కాలము కొంచెమే అనుకొనని గడియలో ఎన్నెన్నో సంభవాలు తెలియనా ప్రాణం పోకడా తెలుసుకో ప్రభు రాకడా అనుకొనని గడియలో ఎన్నెన్నో సంభవాలు అనుకొనని గడియలో ఎన్నెన్నో సంభవాలు తెలియనా ప్రాణం పోకడా తెలుసుకో ప్రభు రాకడా కదలిరా కదలిరా ఓ జనమా ఆ దేవుని పిలుపు విను నవతరమా కదలిరా కదలిరా ఓ జనమా ఆ దేవుని పిలుపు విను నవతరమా ఎర్రబడగ మబ్బులు నీ కంటబడగ గాలివాన వచ్చునని చెప్పుకొందురే ఆకాశం ఎర్రబడగ మబ్బులు నీ కంటబడగ గాలివాన వచ్చునని చెప్పుకొందురే యుగ సమాప్తి సూచనలో విశ్వమంత జరుగా యుగ సమాప్తి సూచనలో విశ్వమంత జరుగా వారమునొద్ద ప్రభుని కనుగొనగా త్వరపడమా కదలిరా తరలిరా ఓ జనమా పిలుపు విను నవతరమా కదలిరా తరలిరా ఓ జనమా ఆ దేవుని పిలుపు విను నవతరమా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును భావింతువు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును భావింతువు నీవు ధన్యుడవు నీ
కృపచేత అతడు కదలగా నిలుచును. రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు, నిరక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు, నిరక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. అతని మనోవిశ్రాము నీవు సఫలము చేయుచున్నావు, పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మారక అంగీకరించుచున్నావు. అతని మనోవిశ్రాము నీవు సఫలము చేయుచున్నావు, పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మారక అంగీకరించుచున్నావు. యెహోవా యందు నమ్మికయుంచి సర్వోన్నతుని కృపచేత అతడు కదలగా నిలుచును. ఇది యేసుని రక్షణ మహోదయం, అది యేసుని ఉగ్రత మహాదినం. ఇది యేసుని రక్షణ మహోదయం, మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం. మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం. మేఘంబులపై మహారాజు వేగంబుగా దిగిరా రాజై, కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. వేగంబులపై మహారాజు వేగంబుగా దిగిరా రాజై, కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. జనులు తినుచు త్రాగుచునుండగను, గనులు కొనుచు అమ్ముచునుండగను. జనులు తినుచు త్రాగుచునుండగను, గనులు కొనుచు అమ్ముచునుండగను. ఇండ్లు కట్టుచు నారు నాటుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుచుండగా, ఇండ్లు కట్టుచు నారు నారుచు పెండ్లాడుచు పెండ్లికిచ్చుచుండగా, అది ఏ దేవుని ఉగ్రత మహాదినం. ఇది ఏ యేసుని రక్షణ మహోదయం, అది ఏ దేవుని ఉగ్రత మహాదినం. ఇది ఏ యేసుని రక్షణ మహోదయం, మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం. మదిలో క్రీస్తుని నమ్ముము ఇదే దినం. మేఘంబులపై మహారాజు వేగంబుగా దిగిరా రాజై, కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. వేగంబులపై మహారాజు వేగంబుగా దిగిరా రాజై, కడబూర శబ్దంబుతో శ్రీ యేసుడు మరలా రానుండే. ఎవని పంపెదను ఎవడు పోవునని ప్రభు అడుగా,
చిత్తగించుము నేనున్నాను. అందరం కలిసి మహాపరిశుద్ధుడని పాడుకుందాం. మనం ఈ పాటని ఈ యొక్క మాటను పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు, పరిశుద్ధుడు సర్వలోకము, ఆయన మహిమతో పరిశుద్ధుడైన దేవుని చేరుకోడి ప్రభు మనకి ఇచ్చినటువంటి కొత్త ఆకాశం, కొత్త భూమి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు, పరిశుద్ధుడు సర్వలోకము, ఆయన మహిమతో నిండి ఉన్నది. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు, 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు. Holy Spirit, we thank you, Lord. We thank you, Lord, for your presence. We thank you, Lord, for your mighty power. We thank you, Lord, for your presence. We thank you, Lord, for your presence. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ కనబరుస్తూ పాడండి. అందరూ కూడా ఈ మాటలు పలకండి. అందరూ కూడా ఈ మాటలు పలకండి. అందరికీ మాటలు పలకండి. నూతన ఉద్యమం రావాలి, నూతన రివైవల్ మన మధ్య రావాలి. పరిశుద్ధాత్మని అభిషేకముతో మనమందరం కూడా నింపబడాలి. ప్రభు మనందరి మీదకి రావాలి. ఆయన శక్తి దిగి రావాలి. ఆయన అభిషేకం దిగి రావాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు, 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 పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు. నిలిచియుండగా గాన ప్రతిగానములు చేయుచుండగా రాములు పైగా
ఉండగా కానా ప్రతికారములు చేయుచుండగా కమ్ముల పునాదులు కదులుచుండగా మందిరము ధూమము చేత నిండగా కమ్ముల పునాదులు కదులుచుండగా బలిపీఠములో ఉన్న మందిరము ధూమము చేత నిండగా ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి దేవానికి కపుని పునాలోటికి తగిలి పాప ప్రాయశ్చిత్తమాయ దోషము తొలగిపోయేను నోటికి తగిలి పాప ప్రాయశ్చిత్తమాయ దోషము ప్రభా నేను పాపిని నీవు పరిశుద్ధుడవు నాయనా ప్రభా నీవు నీతి మంతుడవు నేను అనీతి మంతుడవు ప్రభా నీవు పరిపూర్ణుడవు నేను ఆయన నీ బలిపీఠము నిప్పుచేత మా పాపములను మా విధేయతలను ఇప్పుడే ప్రక్షాళన చేయండి ప్రాయశ్చిత్తము కలిగించండి ఆయన నీ పరిశుద్ధాత్మ కార్యము మధ్య మీరు జరిగించండి దేవానికి వందనాలు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువు పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో మహోన్నతుడా సర్వోన్నతుడా సకల ఆశీర్వచములకు కారణభూతుడు అయిన మా గొప్ప దేవా నిరంతరము కొనియాడబడుచున్న మా గొప్ప రాజా మీ కొందనాలు మీ పిల్లలమైన మేమందరము ఏక మనసుతో ఏకాత్మతో మిమ్మల్ని గణపరచులాగున మిమ్మల్ని ఆరాధించులాగున మీరు మాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన సమయానికై వందనాలు స్తుతులు స్తోత్రములు 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 దూతల నోట ఉంచినటువంటి స్తుతి మా నోట నుంచి ప్రభువా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గణపరిచేటువంటి ధన్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించారు మీ వందనాలు స్తుతులు స్తోత్రములు స్తుతుల సింహాసనంపై ఆశీనువైన దేవుడవు నీవు మా స్తుతులు అంగీకరించినందుకే మీ వందనాలు స్తుతులు స్తోత్రములు మా స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా ఇప్పటికే మీ పరిశుద్ధాత్మ స్పర్శను మేమందరం అనుభవించటానికి మీ ఆత్మచేత నింపబడటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయమంతటికై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఈ ప్రత్యేకమైన సమయంలో మీ వాక్కు మాకు అందించండి తండ్రి మీ వందనాలు మీ స్వరం మాకు వినిపించండి దేవా మీ వందనాలు చేరి వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడులాగున క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంశములో మీరు సిద్ధపరిచిన పరిపూర్ణమైనటువంటి మీ కృపను చూచులాగున బిడ్డలందరినీ సంసిద్ధపరచండి ఈ ప్రదేశమంతటిని మీ స్వాధీనంలో తీసుకుని మీ ఆత్మచేత మీరు ఆశ్రయం నడిపించుకున్నామని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. మహోన్నతుడైన దేవుడు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అనే క్యాప్షన్తో ప్రారంభించబడినటువంటి ఈ కూడికలలో రెవరెండ్ చిన్నరవయ్య గారు నాకు అనుగ్రహించినటువంటి మంచి అవకాశాన్ని బట్టి వారికిని అలాగనే షారోను ప్రార్థనా మందిరానికి
ఈ స్టేజ్ని అలంకరించినటువంటి దైవజనులు, అభిషిక్తులైనటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సమయంలో మనమందరము కూడా కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాట్లాడేటువంటి సమయం, ప్రభు దర్శించేటువంటి సమయం, ఇది చాలా శ్రేష్టమైనది. దయచేసి అందరూ కూడా గమనించండి. జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి, ప్రభు యొక్క సన్నిధిని అనుభవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మరి మన యొక్క రొటీన్ లైఫ్లో, డైలీ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం. దాంట్లో కొంచెం చేంజ్ ఓవర్ అనేది చాలా అవసరం. దానికోసం దైవజనులు ఎంతో ప్రయాసతో వారి శక్తి, సామర్థ్యాన్ని, ద్రవ్యాన్ని వినియోగించి మరి ఈ సమాజం యొక్క క్షేమము కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, మరి అనేక మంది ఆత్మల రక్షణార్థమై చేస్తున్నటువంటి ఈ ప్రయాసలో మనమందరం కూడా, మేము కూడా ఉన్నాం మీతో అని మనమందరం నిలబడ్డం మనందరికీ కూడా ఆశీర్వాదకరమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పేతురు తాను భక్తకోటికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయములో 10వ వచనములో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. అయినను, దయచేసి మాట అందరం కలిసి చదువుకుందాం బిగ్గరగా. అయినను మనమాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ అంశం గురించి నాన్నగారు అనేక సంవత్సరాల నుండి వారు వివరిస్తూ బోధిస్తూ ఉన్నారు. మనము కూడా అనేకమైనటువంటి ఆసక్తికరమైన విషయాలు మనము ఇప్పటికే చూస్తూ, వీక్షిస్తూ, నేర్చుకుంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క కృపలో మనమందరము కూడా మరి అపోస్తలుడైనటువంటి భక్తుడైనటువంటి పేతురు ఆయన రాసినటువంటి ప్రకారముగా ఆకాశములు ఎలా రౌలుకుంటాయో, భూమి ఎలా గతించిపోతుందో, పంచభూతములు వికటమైన వేండ్రముతో ఎలా లయమైపోతుందో, వీటన్నిటి విషయాల గురించి వ్రాసి ఉండగా, దేవుని పిల్లలమైతే మనమందరము కలిసి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని భక్తుడు మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, గతించిపోయేటువంటి ఆకాశముతోనూ గతించిపోయేటువంటి భూమితోనూ పంచభూతములతోనూ దేవుని ప్రజలకు ఏమాత్రము సంబంధం లేదు. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానమును బట్టి మనమందరము కూడా క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును మనమందరము ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ క్రొత్త ఆకాశములో, భూమిలో నీతి నివసించునని మనమందరము ఎప్పుడు చదువుకునేటువంటి విషయాలు మరి ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేవుని ప్రజలమైనటువంటి మనమందరం ఆ క్రొత్త ఆకాశము కోసం, ఆ క్రొత్త భూమి కోసం, ఆ న్యూ జెరూసలేం కోసం, నూతన యెరూషలేము పట్టణము కొరకు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండడానికి ఈ సభల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశమై ఉన్నది. దయచేసి చెప్పండి అందరూ కూడా, అందరి మాట చెప్పండి. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గతించినటువంటి సభలలో అనేక చోట్ల మనం ఈ విషయాలు వింటూ ఉన్నాం. మన ఈ సభల్లో కరపత్రాల్లో ముద్రించబడినటువంటి వాక్య భాగం రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 1. ప్రకటన గ్రంథములోని 21వ అధ్యాయములో నుండి మొదటి వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అంతటా నేను ఇప్పటికే మనం ఆకాశంలో రగిలిపోవడం, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవడం, అలాగనే భూమియు దాని మీదనున్న కృత్యాలన్నీ కాలిపోవడం, ఇవన్నీ చూసాం. ఇక పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉన్నటువంటి వారు క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు పరిశుద్ధతతోనూ మంచి ప్రవర్తనతోనూ మరి భక్తితో ఎదురు చూస్తున్న వారందరం కూడా స్వతంత్రించుకోవాల్సింది క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా ఉంటే మనందరం కూడా వాగ్దానం చేయబడినటువంటి క్రొత్త ఆకాశంలోనికి క్రొత్త భూమిలోనికి వెళ్తాం.
ఈ విషయాల గురించి యోహాను గారు ఆయన చూచినటువంటి అనుభవాన్ని మనతో కూడా రాస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు మనం చూద్దాం ఈరోజు. రెవల్యూషన్ చాప్టర్ 21:1. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయును, సముద్రమును ఇకను లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రం లేదు అంటే ఆకాశం భూమి గురించి మనం నేర్చుకున్నాం. తమ్ముడు ఇప్పటికి అనేక విషయాలు మనకు తెలియజేశారు. సో వీ నో నీడ్ టు రివైజ్ ద థింగ్స్ వాట్ వీ హర్డ్. కాబట్టి ఈ సమయంలో సముద్రం లేదంటే సముద్రంలో ప్రాముఖ్యంగా 2 లక్షణాలు కనబడతాయి. ఒకటి ఇన్స్టెబిలిటీ కనబడుతుంది. ఏంటండి? అస్థిరత కనబడుతూ ఉంటుంది. రెండవది సముద్రములో భయం అనేది కనబడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క రాజ్యం నూతన యెరూషలేం ఎలా ఉంటుందంటే స్టెబుల్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి దేవుని యొక్క పిల్లలందరూ కూడా స్థిరమైనటువంటి ఆ నూతన యెరూషలేములోనికి వెళ్ళడం కోసం ప్రభు మనందరినీ సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ఒకసారి లెట్ us give a clap offering to the Lord. అందరూ కలిసి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యములో ఫియర్ అనేది ఉండదు, భయం అనేది ఉండదు. దేవుని ప్రజలమైనటువంటి మనందరి కోసం ఆ క్రొత్త ఆకాశములో క్రొత్త భూమిలో ఈరోజు మన కోసం వాగ్దానం చేయబడుతున్నటువంటి ఒక మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఈ క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని మరి పేతురు గారు చెప్తూ ఉన్నారు, అలాగనే యోహాను గారు చెప్తూ ఉన్నారు. ఈ విషయాలను గురించి యెషయా గారు కూడా చెప్తూ ఉన్నారు. 22వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండునని ఇదే యెహోవా వాక్కు. దయచేసి ఈ మాటలు అందరూ కూడా చెప్పండి. నూతన యెరూషలేములో వాగ్దానంతో కూడినటువంటి సంగతిని దేవుడు తన బిడ్డలైన వారితో మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి యెషయా ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు, నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతి నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాగైతే స్థిరమైనటువంటి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అది లయము కానటువంటిదని, అది స్థిరమైనటువంటిదని, అది మరి మనం అందరం కూడా ఇప్పటికే చెప్పుకున్నాం, అది పర్ఫెక్ట్ అని మనం ఎలాగైతే పరిశుద్ధమైనటువంటిదని మనం ఎలా చెప్పుకున్నామో, ఆ కొత్త ఆకాశములో ఆ క్రొత్త భూమిలో నూతన యెరూషలేములో దేవుడు నీకు నాకు మనలో ప్రతి ఒక్కరికి ఈ కాలానికి సంబంధించిన రాబోవు ఆ నూతన యెరూషలేముకి సంబంధించినటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తూ ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటంటే, నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. మీరు కూడా చెప్పండి ఈ మాట, నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆ నూతన ఆకాశములో నూతన భూమిలో ఆ నూతన యెరూషలేములో దేవుడు వాగ్దానం చేసినట్లు నీ యొక్క సంతానము నీ నామము నిలిచియుండును అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మనం అందరం నమ్మాము, రక్షణ పొందాము, బాప్తిజం పొందాము. ఇంక చెప్పాలంటే ఈ సమయంలో దేవుని రాకడొస్తే నేను ప్రభువుతో వెళ్ళిపోతాను అన్నటువంటి నిరీక్షణ మనకుంది. మనలో ఉన్నటువంటి భయమల్లా ఏంటంటే, మనకున్నటువంటి కలవరమల్లా ఏంటంటే, మనమందరం ఇబ్బంది పడుతూ నిద్రలు పోనటువంటి రాత్రులు గడుపుతూ సరైనటువంటి భోజనం చేయకుండా ఆహారం లేకుండా ఉపవాసాలతో ఉంటూ నీరసం అవుతూ బలహీనమైపోయి ఈరోజు ఇంటిని వదిలిపెట్టేసి వచ్చాం, అందరిని వదిలిపెట్టేసి వచ్చాం. ఒకవేళ వేరే వేరే బిజీగా ఉంటే మనం తప్పకుండా వాటిలో మరి బిజీగా ఉండేవాళ్ళమేమో. కానీ అన్నిటినీ అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చామేంటంటే, ఈ రాత్రి మన హృదయంలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రశ్న, నేను నా భర్త నేను లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతాం, నూతన ఆకాశానికి వెళ్ళిపోతాం. బట్ వాట్ అబౌట్ మై చిల్డ్రన్? నా సంతతి యొక్క విషయములో ఏం జరగబోతా ఉంది? మరి మా కాలంలో ఉన్నటువంటి సండే స్కూల్ కార్యక్రమాలు, స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు పేరెంట్స్. మేము చర్చ్కి రాలేదంటే, సండే స్కూల్కి రాలేదంటే ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు.
అంటే ఎన్ని కంప్లైంట్స్ కాదు, చెప్తున్నాను. భక్తి వైరాగ్యం అంటారు కదా, ఆర్థడాక్స్గా చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వారు. ఇక్కడ ఉన్నటువంటి దైవజనులందరూ కూడా సండే స్కూల్ పిల్లలని అందరినీ కూడా మా యొక్క సూపరింటెండెంట్లు, మా VBSలో డైరెక్టర్స్, మా టీచర్స్, మేమందరం కూడా ఈరోజు ఒక సేవకులుగా కనబడుతున్నా. ప్రొవెషన్ టెలివిజన్ మరి ఈ కార్యక్రమాల ద్వారా మరి పరిచయం చేస్తూ ఉన్నా కానీ మరి తండ్రిని తల్లిని అందరిని వదిలిపెట్టేసి ఎవరూ తెలియనటువంటి ఏదో ప్రాంతంలో మరి రాజమండ్రికి వెళ్ళి పరిచయం చేస్తూ ఉన్నా కానీ ఈ పరిస్థితుల మధ్య దేవుని పిల్లలమైనటువంటి మనం ఈరోజు ఈ రాత్రి ఆలోచిస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నేను రెడీ, నేను వెళ్తాను, ఆ నూతన యెరూషలేముకి వెళ్తాను. బట్ వాట్ అబౌట్ మై చిల్డ్రన్? నా కుమారుడు కానీ నా కుమార్తె విషయంలో నాకు ఒక క్లారిటీ అనేది లేదు. మేము చేసిన ప్రార్థన వీళ్ళు చేయట్లేదు, మేము గడిపినట్లుగా వాక్యంలో వీళ్ళు లేరు, మేము దేవునితో గడిపినట్లు వీళ్ళు లేరు, మేము కలిగి ఉన్నటువంటి విశ్వాసం వీళ్ళకి లేదు. సండే స్కూల్ కార్యక్రమాల్లో మేము అన్నిట్లో నిలబడి ఫస్ట్ వచ్చేవాళ్ళం, వీళ్ళు చూస్తే అన్నిట్లో లాస్ట్ ఉన్నారు, స్టడీస్లో కూడా లాస్ట్ ఉన్నారు. ఏడు చూసినా కానీ ఈ యొక్క అటాక్ వలన ఏం జరుగుతుంది మా పిల్లలకంటే, ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇలా భయం కలిగించేటువంటి పరిస్థితుల మధ్య సముద్రము ఎక్కనూ లేదని దేవుడు ఎలాగైతే మాట్లాడాడో, మాట్లాడుతూ ఈరోజు ఆయన చెప్పిన మాట, నీ సంతతియు నీ నామమును నిత్యము నా సన్నిధిలో నిలిచియుండును అని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నూతన యెరూషలేములో నీ సంతానం ఉంటుందండి. నేను చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు? ప్రభు అంటున్నారు. మరువబడదు అని ప్రభు అంటున్నారు. ఈరోజు చాలామంది గర్భఫలం కోసం ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. సారా గర్భాన్ని తెరిచినటువంటి దేవుడు, దర్శించినటువంటి దేవుడు, ఈ సంవత్సరములో ఈ నూతన యెరూషలేము అనుభవములో తప్పక నీ గర్భఫలం విషయములో దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ గర్భఫలము దీవించబడును సెలవిచ్చినటువంటి దేవుడు, నీ నిరాశ నిస్పృహలను పోగొట్టడానికి ఈరోజు వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకుండాల్సిందల్లా ఒకటే, మస్టర్డ్ సీడ్, ఫెయిత్, ఇంపాసిబుల్ థింగ్స్. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే మోవగింజంత విశ్వాసం ఉండాలి. అసాధ్యమైన కార్యాలు చేయడం ఆయన వంతు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ సంతతియు నీ నామమును నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. మనిషి యొక్క మాట అయితే నేనొచ్చి చెప్తే మీరు ఎవ్వరు తీసుకోక్కర్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ పిల్లల విషయంలో, నీ సంతతి విషయంలో ఏమంటున్నాడు ఆయన? నీ సంతతియు నీ నామమును నిత్యము నిలిచియుండును, ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సంతతి గురించి ఏం మాట్లాడాడు? అబ్రహాం గారి దగ్గరికి వెళదాం. ఆయన విశ్వాసులకు తండ్రి. ఆదికాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతూ ఉండగా దయచేసి మీరు గమనించండి. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చేదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును. చెప్పండి, ప్రభు ఏమంటున్నారు? నీకును తర్వాత నీ సంతానముకును. ఎంతసేపు మనం ఆలోచించేది ఏంటంటే మన గురించి అయితే మనం కొంచెం ధైర్యంగానే ఉన్నాం. మనకందరికీ ఆలోచన తలంపులు ఏంటంటే సంతానం గురించే. ఆ సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాటలు అందరూ కలిసి చదవండి. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను, నిత్య నిబంధనను స్థిరపరిచేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? నీవు మాత్రమే కాదు, నీ తర్వాత నీ సంతానానికి కూడా నేను దేవుడనై ఉంటాను. ఆఫ్టర్ యూ డోంట్ వరీ అబౌట్ యువర్ సెల్ఫ్. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాము కాలములో అబ్రహాము తర్వాత తన సంతానం గురించి మాట్లాడినట్లుగా తర్వాత మన సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్న విషయం, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడునై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను, నిత్య నిబంధనను స్థిరపరిచేదను. హల్లెలూయా. ఏమంటున్నారు ప్రభు? లాస్ట్ లైన్ చదువుదాం, గట్టి చదవండి అందరూ కూడా. నా నిబంధనను, నా నిత్య నిబంధనను స్థిరపరిచేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మనుషులు మాట ఇస్తే తప్పుతారండి. ఈరోజు మాట చెప్తారు, వాళ్ళు నెరవేర్చలేరు, ఎందుకంటే వారు మనుషులు. కానీ ప్రభు ఆయన అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాడు.
ఆయన పశ్చాత్తాపపడడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఆయన మాట ఇస్తూ ఉన్నాడు. నీకు మాత్రమే కాదు, మై డియర్ సన్ అండ్ మై డియర్ డాటర్, నీ తర్వాత నీ సంతానానికి, నీ తరములో ఎలా జరిగిందో నీ తర్వాత తరములో కూడా అలాగే జరుగునట్లుగా నీతో నేను నిబంధన చేశాను. బట్ నౌ రైట్ నౌ నీ తర్వాత నీ సంతానానికి నేను నిత్య నిబంధనను స్థిరపరుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇదే 22వ అధ్యాయములో 17 and 18 మనం పరిశీలన చేస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు నీ సంతతి వారు తమ శత్రువుల గవిని. ఏమండి, ఈ రోజు అండి మన పిల్లల్ని సాతానుడు అటాక్ చేశాడండి. చాలా రీతిలుగా అటాక్ అయిపోయి ఉన్నారండి. పిల్లలు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు, ఎలా అటాక్ అయ్యామా అని. ఎటు చూసినా కానీ సాతానుడు స్వాధీనపరిచేసుకుంటా ఉన్నాడు. అది ఎట్లాగో మనం కొంతసేపట్లో మనం చూస్తాం. కొంతసేపు వాక్యం వినండి జాగ్రత్తగా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నీ తర్వాత నీ సంతానానికి నేను నా నిబంధనను నిత్య నిబంధనను స్థిరపరుస్తానని మాట ఇచ్చినటువంటి దేవుడు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. అవును, ఆమేన్, హల్లెలూయా. నీ సంతానం వారు ఎవరిని స్వాధీనపరుచుకుంటారండి? ఎవరి గవిని స్వాధీనపరుచుకుంటారు? మీ పిల్లలకి ఈ రోజు మేలు జరగాలంటే, వాళ్ళు ఈరోజు బ్లెస్ అవ్వాలంటే, వాళ్ళకి ఈరోజు విడుదల కావాలంటే, వారి విషయంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే మీరు మాట్లాడాలంటే ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటను దయచేసి అందరూ కూడా గమనించండి. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే 18th verse వెరీ క్లియర్. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించవన్నని నా తోడని ప్రమాణము చేసి ఉన్నాను. ఇదే యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆకాశం తోడని చెప్పలేదు, యెరూషలేము తోడని చెప్పలేదు. కానీ ఆయన ఎవరి తోడని చెప్తున్నాడు? నీ పిల్లల విషయములో, నా పిల్లల విషయములో, మన పిల్లల విషయములో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, నీ సంతానము వారు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. ఇది నా తోడు అని దేవుడు మాట్లాడుతున్నారు. అందరూ కూడా దేవుని స్తుతించండి, అందరు దేవుని స్తుతించండి, బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఇంకా సంతోషమైతే హల్లెలూయా చెప్తే అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మరియు నీవు నా మాట వినినందున, ఎవరి మాట విన్నందున? నీ యొక్క సంతానం వారు, నువ్వు కాదు, నీ సంతానము వారు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరచుకోవడానికి, దే ఆర్ గోయింగ్ టు కాంకర్, ఇన్హెరిట్, వారు స్వాధీనపరచుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం తల్లివైన నీవు, తండ్రివైన నీవు నీ దేవుని మాట వినాలి. నీ దేవుని మాటను కనుక నువ్వు వింటే, మన పితృడైనటువంటి అబ్రహాము దేవుని యొక్క మాటను విన్నాడు. భూలోకములోని సమస్త జనములు నీ అందు ఆశీర్వదించబడతాయి. నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు తల్లిదండ్రులమైనటువంటి మనం సెటరేట్ అయితే, స్పిరిచువల్ డిసిప్లైన్ కనుక మనకు వస్తే, పరిశుద్ధతతోనూ ప్రవర్తనతోనూ నీతితోనూ ఎంతో జాగ్రత్తగా ప్రభు యొక్క సన్నిధిలో నూతన యెరూషలేము కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటే, ఆయన మాటను కనుక మనము వింటే, మన పిల్లలు తమ విరోధుల యొక్క గవిని వారు స్వాధీనపరుచుకుంటారండి. మనము దేవుని యొక్క మాటను విన్నట్లయితే, అబ్రహాము దేవుడే మన దేవుడు, మన తండ్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నీ తర్వాత నీ సంతతి వారితో నేను చేసినటువంటి నిబంధనను నిత్య నిబంధనగా నేను స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మీ అందరికీ తెలిసిందే, ద్వితీయోపదేశ కాండములోని 4వ అధ్యాయములోని 37వ వచనములో, ఆయన నీ పితరులను ప్రేమించెను గనక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇక్కడ దయానంద్ బాబు గారు వాళ్ళ డాడీ గురించి చెప్తారు, అమ్మ గురించి చెప్తారు.
వారు తర్వాత వీరు నిలబడ్డారు ప్రభు సేవలో. వీరు నిలబడ్డారని అనుకుంటా ఉంటుంటే దేవుడు అంటున్నాడు, నీ తండ్రిని తల్లిని ఎలా ప్రేమించాను, వారికంటే ముందు మీ తాత ముత్తాతలు నేను ప్రేమించాను, వారి పరిచర్యని ప్రేమించాను, వారిని ఏర్పరచుకున్నాను. ఆ రీతిగా దేవదత్తమయ్య గారు, ఇజ్రాయేలయ్య గారు, వినయరత్నమయ్య గారు, వీరందరూ చేసినటువంటి పరిచర్యలు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానని వీని ప్రేమించి, వారి తల్లిదండ్రులను ప్రేమించి వారిని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. వారిని ప్రేమించి వారిని ఏర్పరచుకున్న దేవుడు వీని ప్రేమించి వీరిని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఎవరిటోనంటే దేవుడు మాట్లాడుతూ, మిమ్మల్ని బట్టి నేను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, నేను మీ పిల్లల్ని నేను ఏర్పరచుకున్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే దేవుని యొక్క మాటలో ఏ మాత్రం మార్పు అనేది ఉండదండి. చూడండి, మరొకసారి మీరు గమనిస్తే మరి సామ్ నెంబర్ 89 వర్స్ 34లో కీర్తన 89వ కీర్తన 34వ వచనం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చేసిన నిబంధన నిత్య నిబంధన. ఆయన పలికినటువంటి మాటను నేను మార్చను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా పట్టుకోండి, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం పట్టుకోండి, ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. రోదనాత్మ కలిగి ప్రార్థన చేస్తారా? వివేక హృదయం కలిగి ప్రార్థన చేస్తారా? మరి దివారాత్రులు నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నీ పాదములను విడిచిపెట్టనని మగసిరి గలవాడై, ఎలాగైతే యాకోబు మన పితరుడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడేంత వరకు ఎలా ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన చేస్తారా? దేవుని యొక్క సన్నిధిలో మరణ పాశములు చుట్టుకున్నప్పటికీ, పాతాళ పాశములు అరికట్టినప్పటికీ, దేవుని యొక్క సన్నిధిలో శ్రమలో మొరపెట్టి, ప్రభు యొక్క ఆలయములో మొరపెట్టి ప్రార్థించినటువంటి దావీదు వలె ప్రార్థన చేస్తారా? దానియేలు వలె మీరు ఉన్నటువంటి ప్లేస్ ఎలాంటిదైనప్పటికీ, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ వర్క్ ప్లేస్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అనదర్ ప్లేస్, వేర్ ఎవర్ యు ఆర్ స్టేయింగ్, వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్, మోకాళ్ళుండి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినటువంటి దావీదు వలె, దానియేలు వలె మీరు ప్రార్థన చేసి ఆ ప్రాంతం అంతా కూడా గుంటలాగా నింపుతారా? ఆ నీళ్లు కన్నీళ్లతో, ఊటతోటి మరి కన్నీటి ఊటగా మార్చబడేంత వరకు మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఇచ్చేసాడు. ఆల్రెడీ న్యూ జెరూసలేంకి వెళ్ళడానికి దేవుడు శాంక్షన్ చేసినటువంటి మాట, నా నిబంధన నేను స్థిరపరుస్తాను, నేను నా నోట నుండి వచ్చిన మాటను మార్చను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ 89వ కీర్తనలో 3వ వచనములో, నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును, నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను. అయ్యగారులు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారులతోటి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతోటి, గౌరవనీయులైనటువంటి వారితో, ఇక్కడ ఉన్నటువంటి చెల్లెళ్ళతో, ఇక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళతో, అంకుల్స్తో, ఆంటీస్తో, అన్నలతో, తమ్ముళ్ళతో దేవుడు అందరితో కలిపి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఏర్పరచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము ఏర్పరచబడినటువంటి వారం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము రాజులైన యాజక సమూహముగాను, ఏర్పరచబడిన వారిగాను, దేవుని సొత్తైన ప్రజగా, పరిశుద్ధముగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు కదా. దేవునికి స్తోత్రం. వీఆర్ ఎలక్టెడ్. మనమందరం కూడా ఏర్పరచబడినటువంటి వారం. నేను ఇప్పుడే ఆల్రెడీ చెప్పాను, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, అది ఇక్కడ జరుగుతూ ఉంది, దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మరి ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్, ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ గాడ్ ఈజ్ షోయింగ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన అంటున్నాడు, నా నిబంధనను నేను స్థిరపరుస్తాను, నా నోటి నుండి వచ్చిన నా మాటను నేను మార్చను. అయ్యా, ఏంటయ్యా నీ నిబంధన, ఏంటయ్యా నువ్వు చెప్పిన మాట అంటే, ఆయన అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న వానితో. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు బ్రదర్, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు సిస్టర్. అందుకే నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు, అందుకే దేవుని మాటలు వింటూ ఉన్నావు. ఆయన ఏర్పరచుకున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను నీతో నిబంధన చేసి ఉన్నాను, నీ సంతానమును నేను స్థిరపరుస్తాను. ఎక్కడ స్థిరపరుస్తాడు ఆయన? పునాదులు లేనటువంటి, నశించిపోయేటువంటి ఈ భూమి, ఆకాశము, వీటిలో మనమైతే ఉండవండి. దేవుని పిల్లలమైనటువంటి మనం ఎంటర్ అవ్వాల్సినటువంటిది, ఆ 12 గేట్స్లో నుంచి వెళ్ళాల్సినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి నూతన యెరూషలేములోనికి దేవుడు అంటున్నాడు, నేను స్థిరపరుస్తాను,
దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ సంతానమును నీ నామమును నేను నిత్యము స్థిరపరుస్తాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐ హోప్ యూ అండర్స్టూడ్ టుడేస్ మెసేజ్. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఆకాశము నుండి మనందరి కోసం దయచేయబడింది. ఎలా దయచేయబడింది చూడండి, ఈ మాటలు చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ రోజు పరలోకము నుండి ఆకాశము నుండి పంపబడినటువంటిది దేవుని యొక్క మాట. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనందరి కోసం పంపించబడింది. ఆ మాటను గురించి ప్రభు ఏమంటున్నారంటే, చూడండి, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి, దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి ఈ భూమిని తడుపుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విత్తువానికి విత్తనము. చాలా సంవత్సరాల నుండి నీ పిల్లల విషయములో నీవు కన్నీటితో విత్తుతున్నావండి. నీవు విత్తుతున్నటువంటి నీకు విత్తనాన్ని ఇవ్వడానికి, భుజించువానికి ఆహారము కలుగుటకై, అంటే నీ పిల్లల విషయములో దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకురని సెలవిచ్చారు. నా పిల్లల రక్షణే నాకు ఆహారం, నా పిల్లల రక్షణే నాకు దాహం. మా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువలో పలికినటువంటి మాటను దప్పికొని ఉన్నాను అని మాట్లాడలేదండి. దప్పికొని ఉన్నానంటే ఆత్మల కొరికే కదా ఆయన దప్పుకొని ఉన్నారు. ఆత్మల రక్షణ కొరికే కదా మన పాపములను విడిచిపెట్టి, మనలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి మనం అందరం ప్రభు వైపు తిరగాలనే కదా. ఆయన మాట వినడం, ఆయన చిత్తానుసారంగా ప్రభు దగ్గరికి రావడమే ఆయనకి ఆహారమును పానమునై ఉండగా, ఈరోజు మనందరికీ ఉన్నటువంటి బాధ ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు కూడా కడుపు కట్టుకొని పిల్లల కోసం ఎంతో వేదనతో దుఃఖముతో నువ్వు ఉన్నావు. నీ శరీరం ఓ పక్కనేమో క్షీణించిపోతా ఉంది, బలం ఉడికిపోతా ఉంది. పిల్లలకి పని చేసి పెట్టడానికి కానీ, కుటుంబ సభ్యులకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కానీ నీకు ఓపిక లేకపోతా ఉంది, సత్తువు లేకపోతా ఉంది. మనసులోనేమో తెలియలేనటువంటి గలిబిల్లి గందరగోళ పరిస్థితులు. మరి ఆధ్యాత్మిక జీవితంలో మరి ప్రార్థనలకు వెళుతూ ఉన్నాము, కానీ ఏదైనా అంశం కోసం ప్రార్థన చేసేటప్పుడు బాగా మనల్ని ఆటంకపరిచేటువంటిది, మనల్ని ఆపేసేటువంటిది అంశం ఏంటంటే పిల్లలు 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 పిల్లలు. ఈ పిల్లల విషయంలో కలిగి ఉన్నటువంటి ఈ ఆలోచన, తలంపులు, ఈ సమస్యలు సంబంధించినటువంటి వీటన్నిటి గురించి ప్రభువు మాట్లాడుతున్నారు. నేను ఆకాశము నుండి నా మాటను నేను పంపించి ఉన్నాను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళుదురు, సమాధానము పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ కన్క్లూషన్ లో ఈ రోజు రాత్రి మన పిల్లల విషయములో ఆయన మాట ఇచ్చాడు, ఆయన నిబంధన చేశాడు, అది నిత్య నిబంధన. ఆయన మాట ఇచ్చాడు, ఆ మాట మార్చరని చెప్తున్నాడు. ఆయన నిబంధన చేశాడు, అది నేను స్థిరపరుస్తానని చెప్పాడు. కాబట్టి ప్రభు ఈరోజు మాట్లాడిన రీతిగా, ప్రభు వాగ్దానం చేసినటువంటి రీతిగా ఆయన మాట ఆకాశము నుండి వచ్చింది. అది నిష్ఫలముగా ఆయన యొద్దకు మరలక, ఎందుకైతే ప్రభు ఆ మాటను పంపించాడో, ఆ మాట అనుకూలమైన దాన్ని జరిగించనంటే, ఆయన ఏదైతే చెప్పాడో నీ పిల్లల విషయములో అది నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన పిల్లల విషయములో వారు పొందాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, వాళ్ళు పొందాల్సినటువంటి మేళ్లను, వాళ్ళు పొందాల్సినటువంటి విడుదలను, వారు స్వతంత్రించుకోవాల్సినటువంటి వాగ్దానాన్ని, ప్రభు యొక్క నిబంధనలోనికి రావడానికి చాలా ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నాయండి. ఉన్నాయా లేవా?
ఇప్పుడే దేవుడు ఇంతకు ముందు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, నీ సంతానం వారు వారి విరోధుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారని దేవుడు మాట్లాడారు. ఎవరండి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనకు ఆల్రెడీ మన చేతులకు యుద్ధాన్ని నేర్పించాడు దేవుడు, మనం అందరికీ కూడా పోరాటాన్ని నేర్పించాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం చాలా యుద్ధం చేసి 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 అనేక సమస్యల మీద మనం విడుదల పొంది కార్యాలు పొంది ఇక్కడ మనం అందరం కూడా పాడాల్సి వస్తే, ఓ క్రైస్తవుడా సైనికుడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైనికుడేమి ఇస్తారండి మీ ప్లేసు, అది మా ప్లేస్ అండి, మాకు ఇస్తారా అని అడగను. సైనికుడు ఏం చేస్తాడంటే, తన్ని దండులో చేర్చుకోవడం అని సంతోషపెట్టడం కోసం అది స్వాధీనపరచుకునేంత వరకు ఎలాగైతే పోరాడుతాడో అలాగ నువ్వు పోరాడి ఇక్కడికి వచ్చావు. దేవుని పిల్లలమైనటువంటి మన పిల్లల విషయంలో దేవుడు మాట్లాడేది ఏంటో తెలుసా? మనకి చాలా చిరాకులు చికాకులు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే రాజు అయినటువంటి సౌలు దేవుని యొక్క ప్రజెన్స్ను కోల్పోయాడు, దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు, అతని మీదకి దేవుని సన్నిధి నుండి దురాత్మ వచ్చింది, వెరిపిస్తా ఉంది. అలాంటి సమయంలో అక్కడ దావీదును దేవుడు పంపించాడు. ఆ స్థలానికి పంపించినప్పుడు అతడు సితారాని చాలా నిపుణంగా వాయిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన వాయిస్తున్నటువంటి ఆ సితారాలో ఏమీ లేదు, కానీ దావీదు గారిలో ఉంది. ఏంటో తెలుసా? హీఈస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాలుడైనటువంటి దావీదు దేవుని యొక్క శక్తితో నింపబడి ఉన్నాడు, దేవుని యొక్క పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు, దేవుని యొక్క అభిషేకముతో నింపబడి ఉన్నాడు. దేవుని శక్తితోను పరిశుద్ధాత్మతోను అభిషేకముతో నింపబడి ఉంటే అతడు ఆ రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే దురాత్మ పక్కనే వెరిపిస్తా ఉంది. ఇతనికి నెమ్మది లేదు, అటు ఇటు తిరుగుతా ఉన్నాడు, గలిబిలిగా ఉన్నాడు. సౌలు గారేమో ఎప్పుడైతే దావీదు అక్కడికి వెళ్ళాడు, ఆ స్థలంలోనికి వెళ్ళాడు, వెంటనే ఆయన మీద ఉన్నటువంటి అభిషేకం, దేవుని యొక్క ప్రెజెన్స్ ఆ గదిలోనికి దిగి వచ్చేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వెరిపిస్తున్నటువంటి చీకటి శక్తి వెంటనే సైలెంట్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాట్లాడట్లేదు, బయటకు వచ్చేసింది. శరీరంలో ఉన్నటువంటి చీకటి శక్తి బయటకు వచ్చేసేసి మళ్ళీ కూడా టచ్ చేయడానికి కూడా భయపడతా ఉంది, మాట్లాడడానికి కూడా భయపడతా ఉంది. ఆ రూములో నుండి, ఆయన యొక్క శరీరంలో నుండి విడిచి వెళ్ళిపోలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన పిల్లల విషయంలో దేవుడు చేసిన వాగ్దానము చెప్పున, నీ సంతానము వారు నీ శత్రువుల యొక్క గమనిని స్వాధీనపరుచుకుంటారంటే, ఈరోజు రాత్రి మీ పిల్లల గురించి నాకు చెప్పమని అడగట్లేదు, సేవకులు చెప్పమని అడగట్లేదు, ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్లు రాసిమని అడగట్లేదు. మీరే చేయాల్సినటువంటి పని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు లేచునుగాక అని చెప్పండి అందరు కూడా. దేవుడు లేచునుగాక. నీ వల్ల అయితే కావట్లేదు, నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావు, నీ శక్తి సరిపోవట్లేదు, నీ సామర్థ్యం సరిపోవట్లేదు, కానీ నువ్వు చేయగలిగింది ఒకటి ఉంది. నీవు కేకలు వేయి రాత్రి, కేకలు వేయి రాత్రి. దేవుడు లేచునుగాక, నీ శత్రువులు పారిపోవుదురుగాక, నీ విరోధులు చెదిరిపోవుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరు చెప్పండి, దేవుడు లేచునుగాక అని చెప్పండి. అందరు కూడా అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు లేచునుగాక చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మీ పిల్లల జీవితంలో దేవుడు లేచునుగాక. అందరు కూడా లేచి నిలబడండి, అందరు లేచి నిలబడండి. దిస్ ఈస్ ద టైమ్ ఫర్ ద క్లోజింగ్. మనమందరము కలిసి ప్రభుని స్తుతించడానికి, ఘనపరచడానికి, ప్రభు మన పిల్లల విషయంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనమందరము పొందుకునేటువంటి సమయం. ఆరోగ్య పరిస్థితుల వల్ల చాలా నలిగిపోతున్నాం, మానసిక ఇబ్బందుల వల్ల చాలా నలిగిపోతూ ఉన్నాం. చూడండి, ఒకసారి చూడండి, సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయి పిల్లలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలాగుంటుందో మీరు ఒకసారి చూడండి. పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి, చిన్న చిన్న పిల్లలు అండి, యవనస్తులైనటువంటి పిల్లలు, వారి పరిస్థితి ఎలాగుందో చూడండి. చిన్న చిన్న వయసుల్లోనే రౌడీజం చేస్తూ, మరి చాలా చిన్న వయసులోనే ఒక యవనస్తుని చంపేసేసి ఆ జైల్లో నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడో లేదో, ఇంకా కొంతమందిని గ్యాంగ్ని తీసుకుని వచ్చి ఈ 17 years అతనికి, అటువంటి వాడు, అంత చిన్న వయసులో ఉన్నటువంటి వాడు చూడండి ఏం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనం అందరూ తెలుసు. చూస్తూ మీరందరూ కూడా ఈ సమయంలో మనం చేయాల్సినటువంటి ఒక గొప్ప స్పిరిచువల్ ఆపరేషన్ మన ఎదుట పెట్టబడుతూ ఉంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. నీ సంతానము వారు, నీ రియా మారా షాబాల రాసియా
శత్రువుల యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారంటే దేవుడు లేచునుగాక అని చెప్పండి. అందరూ కూడా ఫర్ ద రిఫరెన్స్ నేను చెప్తున్నాను, మీ బైబిల్స్ పట్టుకొని అందరూ కూడా ఈ రిఫరెన్స్ చెప్తా ఉండండి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన మనం దర్శిస్తూ ఉన్నాడు. సామ్ నెంబర్ 68 వర్డ్స్ 1 and 2, సామ్ నెంబర్ 68 ఫ్రమ్ 1 and 2. మరి సంఘాల్లో కూడా ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయన ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. లెట్ ద పవర్ ఆఫ్ ఎనిమీ మెల్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. శత్రువు యొక్క బలము ఆ రీకము లరష బబల రసిక్ల ఇదరసియ అగ్నికి మైనము కరుగునట్లు శత్రువు భక్తిహీనుడు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ఆమేన్. రికో మోరా షాదారసియా. అందరూ కూడా ప్రార్థన చేయండి, ఈ సమయంలో ప్రార్థన చేయండి. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు, పర్వతాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే మన కుటుంబంలో ఫ్యామిలీ రన్ చేయడానికి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పిల్లల విషయంలో మరి ఈ మధ్య ఎక్కువ ఆటిజం అంటున్నారు, సెల్ ఫోన్స్ ద్వారా వస్తున్నటువంటి ఒక వ్యాధిగా భావిస్తూ ఉన్నారు. ఇంకా చూస్తూ ఉంటుంటే ఈ యవనస్తులు నెక్స్లైట్లుగాను టెర్రరిస్టులుగా మారుతూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఏం చెప్తా ఉన్నాయంటే ఏమాత్రం దేవుని వాగ్దానం నెరవేరకూడదని చాలా ఫరో స్పిరిట్ పనిచేస్తూ ఉంది. ఫరో ఎలాగైతే మగ బిడ్డలు ఏమాత్రం ఉండకూడదని ప్రయత్నాలు చేశాడు, మంత్రస్థానాల వల్ల కాలేకపోయింది, నదిలో పడేసేయండి అంటున్నాడు. ఆ తర్వాత హేరోద్ స్పిరిట్ పనిచేస్తూ ఉంది, హిట్లర్ స్పిరిట్ పనిచేస్తూ ఉంది. ఈ కాలంలో ఏమాత్రం దేవుడు ఏమంటున్నాడు, దేవుడు మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరచుకోండి అంటే లేదు, ఏమాత్రం వీళ్ళు బలిష్ఠులుగా ఉండడానికి వీల్లేదు, వీడు చచ్చిపోవాల్సిందే అని చెప్పేసేసి దేవుని వాగ్దానం ఏమో నీ సంతానం నీ నామము నిత్యము నిలిచి ఉంటుంది, ఇదే యెహోవా వాక్ అని దేవుడు అంటున్నాడు. నేను నిబంధన చేస్తున్నాను, నిత్య నిబంధనగా చేస్తా ఉన్నాను, నా నోట నుండి వచ్చినటువంటి మాట మార్చనని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ పిల్లలు కూడా ఉండకుండా ఎన్ని ప్రయత్నాలు, అన్ని దిక్కులా కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వార్తలు మీరు తెలుసు, అన్ని విషయాలు మీ ఎదురు కనబడతా ఉన్నాయి. ఈ సమయంలో నీ వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు, మన శక్తి సరిపోవట్లేదు. నిశ్చయముగా ఈరోజు దేవుని కార్యం జరగాలి. మన పిల్లలు దేవుని ఆత్మ కలిగిన వారిగా వాయిద్యాలు వాయించారు, బట్ దే ఆర్ డాన్సింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ ద ఎనిమీ. మరి ఏ సెల్ ఫోన్లో చూసినా కానీ, ఏ రింగ్ టోన్ చూసినా కానీ అంత కూడా ఈ సంబంధించినవే కనబడతా ఉన్నాయి, వినబడతానే ఉన్నాయి. దే ఆర్ డాన్సింగ్ అండ్ దే ఆర్ మూవింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ సాటన్. ఈ సమయంలో ఈ దొంగ ఇప్పటికే వచ్చి హత్య చేయడానికి, దోచుకోవడానికి, మన పిల్లల జీవితాలను నాశనం చేయడానికి చూస్తున్నాడు. మనం పలకాల్సినటువంటి మాట దేవుడు లేచునుగాక, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నీ విరోధులు పారిపోవుదురుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించుదురుగాక. ఆవగిందెంత విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే, నీవు పలికితే, నీ ఎదుటిన్నటువంటి పర్వతాలు, అది సిక్నెస్ అయినా కావచ్చు, ఆర్థిక సమస్య అయినా కావచ్చు, ఆరోగ్య సమస్యలైనా కావచ్చు, కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలే కావచ్చు, ఇతరితర సమస్యలు ఏమైనా కానీ మౌంటైన్ లాగా నీ ఎదుట కనబడుతూ ఉండగా ప్రభుని యేసు చెప్పినట్లుగా ఆవగింజంత విశ్వాసం, అసాధ్యమైన కార్యాలు. అకార్డింగ్ టు సామ్ నంబర్ 97 and verse 3 and 5, అగ్ని ఆయనకు ముందుగా నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోక నాదుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఏ ఆటంకం, అభ్యంతరం పర్వతములాగుందో యెహోవా సన్నిధిని మైనము వలె కరుగునట్లుగా నువ్వు చేయగలిగింది దేవుని మందిరానికి నడిపించు, దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు, ప్రార్థన చేయించు, దేవుని వాక్యం చదివించు, దేవుని యొక్క మాటలు చెప్తా ఉండు. యు డంప్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ విచ్ హ్యాస్ లైఫ్, ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలు డంప్ చేస్తూ ఉండు. విశ్వాసం కలిగేటట్లు వాడు వినడానికి, ఆమె వినడానికి దేవుని మాటలు చెప్తూనే ఉండు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఎలాగైతే దావీదు ఫుల్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్తో, గాడ్ స్పిరిట్తో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క పవర్తో, దేవుని యొక్క అభిషేకముతో నింపబడి ఉన్నాడో, అతని దగ్గర ఉన్న ఆ సితారలో ఏమీ లేదు.
కానీ దావీదు మీదకి దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చింది, దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది, దేవుని యొక్క ప్రభావం దిగి వచ్చింది. దిగి రాగానే అగ్ని మండుతూ ఉంది, అగ్ని మండుతూ ఉంది, అగ్ని మండుతూ ఉంది. ఆ దేవుడు బ్రవైన దేవుడు అని చెప్పినట్లు నేను రోషము కలిగిన దేవుడను, నేను దహించు అగ్ని ఉన్నాను. ఆయన ముందర అగ్ని నడుచుచూ ఉంది, అది చుట్టూనున్నటువంటి శత్రువులను కాల్చివేయుచున్నది. యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి నీ పిల్లలు, యెహోవా సన్నిధిని అనుభవిస్తున్నటువంటి నీ పిల్లలు, వారు దేవుని శక్తితో నింపబడతారు, దేవుని ఆత్మతో నింపబడతారు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా మైనము వలె కరిగిపోవడానికి ఇది సమయం. దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనందరి కోసం నూతన ఆకాశము, నూతన భూమి, అందులో నీతి నివసిస్తుంది. ప్రభు వాగ్దానం చేసినట్లుగా అందరు కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాగ్దానం చేసిన రీతిగా నేను సృజించబో క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిల్చున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, వారి సంతానము వారు వారి యొద్దనే ఉందురు. ప్రార్థించుకుందామండి. దేవుడు తన సేవకురాల ద్వారా అమూల్యమైన సంగతులు మనకు బోధించి మనలను బలపరిచి కుటుంబాలు, బిడలు నూతన యెరూషలేము కోసం ఏ విధముగా సిద్ధపడాలో, ఏ విధముగా ప్రార్థనలో ఎదగాలో, విశ్వాసములో ఎంత స్థిరముగా ఉండాలో, నూతన యెరూషలేము నిలిచేది. అట్టి నూతన యెరూషలేములో మనము, మన కుటుంబాలు, బిడలు నిలిచి ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయమున మనకి సహాయము చేశారు. తన వాక్యము ద్వారా మనల్ని బలపరిచారు గనక మనమందరము కూడా మరొక్కసారి అభిషక్తులు, దైవజనులు, మన సంస్థ సెక్రటరీ గారు ముగింపు ప్రార్థన చేస్తూ ఉండగా మనమందరము కూడా ప్రార్థనలు ఏకీభవించి వాక్యము ద్వారా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి మేలును స్వతంత్రించుకుందాం. మహిమాన్వితుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారివైన మా దేవ, మా ప్రభువా, అద్వితీయుడా, ఆది సంభూతుడా, నిరంతర స్తోత్రార్హుడా, మా స్తుతులకు పాత్రుడైన మా ప్రభువా, మా దేవా, మీ ఘనమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మొదటి వాడవైన దేవుడవు నాయనా, సమస్తమును మీ చిత్తానుసారముగా మా పక్షంగా ఉండి జరిగించుట కొరకై మీ ఉద్దేశ్యములను ప్రపంచమునకు తెలియచేయచ్చు తండ్రి. నీ వాక్యములో ఉన్నటువంటి శ్రేష్టతలను ప్రతి ఒక్కరూ గ్రహించున్నట్లుగా, ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లుగా నాయనా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ సేవకుల ద్వారా, అభిషక్తుల ద్వారా మీ ఘనమైనటువంటి సువార్తను ప్రకటించుటకును, బోధించుటకును, స్వస్థపరచుటకును మీరు ఇచ్చినటువంటి అభిషేకముతో తండ్రి ఈ సువార్త కూడికలను తండ్రి ప్రభు మీరు జరిగించుచున్నట్లుగా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి కూడికను తండ్రి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, అద్భుతకరమైనటువంటి రీతిలో నీ ఆత్మీయమైనటువంటి ఆవేశముతో కూడిన, అభిషేకముతో కూడినటువంటి ప్రతి ఆశీర్వాదమును ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పొందుకొనున్నట్లుగా మీరు కృప చూపుచున్నందులకే మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, ఇప్పటి వరకు మీ దాసులు తండ్రి ప్రభు, మీ దాసురాలు తండ్రి నీ పక్షముగా నిలవబడి అందించినటువంటి నీ శ్రేష్టమైనటువంటి మాటలలో ఉన్నటువంటి సారాంశము ప్రతి కుటుంబమునకు ఆశీర్వాదకరముగా, వారి యొక్క సంతానమునకు దీవెనకరముగా నిబంధన చేసినటువంటి నీవు నాయన నమ్మదగినటువంటి దేవుడవు గనక, నీ నిబంధన నిలిచి ఉండేది గనక తండ్రి, స్థిరమైనటువంటి నీ నిబంధన మా కుటుంబాలలో, మా సంతానము విషయంలో ప్రభు పరిపూర్ణముగా నెరవేర్చబడుట కొరకై మీరిచ్చినటువంటి వాగ్దానమును గురించి తండ్రి మీరు తెలియచేసిన ఆయన అద్భుతమైనటువంటి సత్యములను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకనగా నాయన మా కొరకై మీరు సిద్ధపరచునైనటువంటి, మా కొరకై మీరు తీసుకుని రానయ్యున్నటువంటి నాయన క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో తండ్రి ప్రభు నాయన మాతో పాటు మా సంతానము కూడా ప్రవేశించున్నట్లుగా ప్రభు అయ్యా, మీరు మమ్మలను సిద్ధపరచుట కొరకై మీరిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సందేశమును బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రయాసతో ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నా మీ దాసులను బట్టి, సంఘమును బట్టి నాయన ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మొదటి కూడికకు విచ్చేసిన నాయన ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరిని వారి అక్కరలను యేసు నామములో మీరు తీర్చి తండ్రి, ఎవరైతే స్వస్థతను నాయన కాంక్షిస్తూ మీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారో వారిని స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిచ్చినటువంటి
దేవుడవు తండ్రి. నీ స్వస్థతను పొందుకొని తండ్రి, నీ సన్నిధిలో నుండి పరిపూర్ణ సంతోషముతో ఆరోగ్యముతో నీ ప్రజలు నాయన ఎక్కడి నుండి వెలుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ నామంలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి శక్తితో నీ బిడ్డలను మీరు నింపండి తండ్రి. ఆయన ఎవరైతే ఏ సమస్యలతో వచ్చి ఉన్నారో వారి సమస్యలన్నీ యేసు పరిశుద్ధ నామములో తీర్చబడను గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, ఎవరైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఆయన అవసరతలతో మీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మీరు సహాయం చేయండి ప్రభు. వారి వారి అవసరతలను బట్టి ప్రభు పరలోక సంబంధమైనటువంటి దీవెన, ఇహపర సంబంధమైనటువంటి దీవెనలు మెండుగా మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. రేపు ఎల్లుండి జరగవలసినటువంటి కార్యక్రమాలు మీ కృప కలిగినటువంటి హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా మీరే అంగీకరించి సమస్తమును తండ్రి ప్రభు, ఇంకను అనేక మంది తండ్రి ప్రభు ఈ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుటకును అయినా మీ దాసుల ద్వారా సిద్ధపరచబడిన ప్రత్యేకమైనటువంటి అభిషేకంతో కూడినటువంటి సందేశంలో ఉన్న సారాంశమును వారు పొందుకొనుటకు మీరే వారిని నడిపించవలసిందిగా ఈ ప్రాంగణం అంతటిని నీ మహిమతో నింపి తండ్రి, ఏ ఆటంకములు లేకోకుండా, ఏ అవాంతరాలు లేకోకుండా సంపూర్ణమైనటువంటి నీ యొక్క ఆత్మ నింపుదలతో, ఆత్మ నడిపింపుతో ప్రతి ఒక్కరిని నడిపించమని మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా కార్యములను సఫలపరచువాడునైనా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మాడిల అపరాధము చేయు వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేకాదుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అతి త్వరలో మహామహిమలో మేఘములపై సిద్ధపడిన వధువు సంగమ కోసమై పెండ్లి కుమారుడుగా మధ్యాకాశమునకు మేఘములపై క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృజించి తీసుకుని రాబోతూ ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాస దీవెన వెలిగింపు, ఆయన సన్నిధానములో కూడినటువంటి మీకును, ఆయన నామమును సేవించి ప్రేమించు సకల పరిశుద్ధులకును, ఆయన వాక్యమును ప్రబోధిస్తున్నటువంటి తన సేవకురాలికిని, కుటుంబమునకును, ఈ పరిచర్యను జరిగిస్తున్నటువంటి సేవకునికిని, సంఘమునకును, జరగవలసినటువంటి కార్యక్రమాలన్నిటికీ నిత్యము తోడయుండి తన కృపా సమాధాన సంతోష దీవెనలతో నింపి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.